కశ్యప ప్రజాపతి అగ్నికార్యం చేసుకుంటున్నారు. ఆయన సాక్షాత్తుగా రాశీభూతమైనటువంటి తపశ్శక్తి, అటువంటి మహానుభావుడు. ఆయన దగ్గరికి దితి అనబడేటటువంటి భార్య వచ్చింది. వచ్చి ఆయనతో ఒక మాట అంది. ఆవిడ చాలా అందంగా మాట్లాడిందండి. ఆవిడ మామూలుగా మాట్లాడలేదు. ఆవిడంది, నా మీద మన్మధుడు బాణప్రయోగం చేశాడు. నేను ఆ బాణప్రయోగపు తాకిడికి నేను తట్టుకోలేక నిలువెల్లా కదిలిపోతున్నాను. నీవు నా భర్తవి, అందుచేత నువ్వు నన్ను అనుగ్రహించి నాలో కలిగినటువంటి ఈ కామావేశమునకు ఉపశాంతిని కల్పించు అని చెప్తూ ఆవిడ ఒక మాట చెప్పింది. నేను ఇలా అడగడం వెనకాతల ఒక రహస్యం ఉంది అని. ఏమిటి అన్నాడు కశ్యపుడు. ఆవిడంది, 13 మంది భార్యలు ఉన్నారు నీకు, మేమందరం ఏకగర్భ సంజాతలం, ఒక తల్లి పిల్లలం. 13 మందిని ప్రజాపతి నీకు ఇచ్చి పెళ్లి చేశాడు. అందులో 12 మందికి సంతానం కలిగారు. ఇంకా నాకు సంతానం కలగలేదు. సాధారణంగా భార్యాభర్తల యొక్క అనుబంధంలో ఒక గొప్ప సిద్ధాంతం ఉంది, ఆత్మావై పుత్రనామాసి. భర్త అపురూపముగా ఇచ్చేటటువంటి కానుక భార్యకు ఏది? తానే తన భార్య కడుపున మళ్ళీ ఉదయిస్తాడు. కాబట్టి ఏమైంది? నేను నీ తేజస్సుని నా యందు ప్రవేశపెట్టమని అడుగుతున్నాను. ధర్మమునకు లోపం ఎక్కడుంది? నాకు సంతానమును కటాక్షి. ఆయన అన్నాడు, నీ వంటి భార్య దొరకడం నాకు చాలా సంతోషం, కానీ దితి ఒక్క మాట చెప్తాను విను. ఇది సంధ్యాకాలము, ఇది ఉగ్రవేళ అంటారు. అసుర సంధ్య వేళలో పరమశివుడు వృషభవాహనాన్ని అధిరోహించి భూమండలం మీద తిరుగుతాడు. ఆయనకి స్వపర భేదములుండవు. ఆయన తల దువ్వుకోడు జుట్టిలా పడిపోయి ఉంటుంది. పునుకల మాల మెళ్ళో వేసుకుని తిరుగుతుంటాడు. ఆయన భూమండలాన్నంతటినీ చూస్తాడు. అసుర సంధ్య వేళలో ప్రతి ప్రాణి వంక చూస్తాడు. ఈ సమయంలో ఆయన వెనకాతల భూతగణాలు వెడుతుంటాయి. వాళ్ళు చాలా ఉగ్రమూర్తులై ఉంటాయి. వాళ్ళకి ఆ సమయంలో శివుడి పట్ల అపచారముగా ఎవరైనా ప్రవర్తిస్తే శంకరుడు ఊరుకోవచ్చేమో, కానీ ఆయన చుట్టూ ఉన్నటువంటి గణములు అంగీకరించవు. చాలా తీవ్రమైన ఫలితాన్ని ఇచ్చేస్తారు. నీ అక్క చెల్లెలు సతీదేవి పరమశివుడు భార్య అనుకుంటున్నావేమో, ఆయనకి అలాంటి భేదాలున్నావు. ఆయన మహాజ్ఞాని, తెలియని వాడు, కొన్ని కోట్ల జన్మలు ఎత్తవలసినటువంటి వాడు, జ్ఞానము లేనివాడు శంకరుణ్ణి చూసి ద్వేషించి మాట్లాడతాడు. జ్ఞానము రావాలంటే శంకరుడి వల్లే వస్తుంది. ఆయన పరమ పవిత్రుడు. అటువంటి శంకరుడికి నమస్కరించి మర్యాదగా ప్రవర్తించాలి. శంకరుడు వృషభవాహనారూఢుడై వెడుతుంటే భార్యాభర్తలు సంగమిస్తే ఆయన ఆగ్రహానికి కారణం అవుతుంది. అందుచేత మంచిది కాదు. అందుచేత కొంతసేపు తాళు, ఒక ముహూర్త కాలం వేచి ఉండు. నీకు కలిగినటువంటి కోరికని భర్తగా నేను తీరుస్తాను అంటే ఆవిడికి అటువంటి బుద్ధి కలిగింది. ఆవిడ ఒక వెలయాలు ప్రవర్తించినట్టు కశ్యప ప్రజాపతి యొక్క పంచపట్టి లాగినది. అయితే ఆయన అన్నాడు, ఈశ్వరుడికి నమస్కారం చేసి, నేను ధర్మపత్ని పట్ల ఇంతకన్నా భిన్నంగా ప్రవర్తించకూడదు అని ఆవిడ కోరుకున్న సుఖాన్ని ఆవిడికి కటాక్షించి ఆయన స్నానం చేసి ఆచమనం చేసి ఆయన కార్యమునందు ఆయన నిమగ్నుడై కొంతసేపు అయిపోయిన తర్వాత దితికి అనుమానం వచ్చింది. చేయరాని పని చేశాను, దీని యొక్క ఫలితము ఉగ్రముగా ఉంటుందేమో